10th class. Do this exercise 1.3 real numbers. ఇప్పుడు డైరెక్ట్ మనం అభ్యాసం 1.3 లెక్కలు చేద్దాం. చూడండి, చాలా ఈజీగా ఉంటాయి. చివరిదాకా చూడండి, ఏ లెక్కని వదలొద్దు. ఎందుకంటే ఇవి చాలా చాలా మనకి ఇంపార్టెంట్. 10th క్లాస్ కాబట్టి మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు మధ్యలో వదిలేస్తే మాత్రం ఏం అర్థం కాదు. కాబట్టి చివరిదాకా చూడండి స్టూడెంట్స్. చూడండి, అభ్యాసం 1.3 క్రింది అకరణీయ సంఖ్యలను అంటే ఇవి దశాంశ రూపంలో అంటే పాయింట్ రూపంలో రాయండి. ఇందులో ఏవి అంతమయ్యేవి దశాంశాలు, ఏవి అంతము కాని ఆవర్దశాంశాలు తెలపండి. దాన్ని చూడండి, ఇక్కడ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డిసిమల్స్ అంటే దాన్ని చూడండి. రైట్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డిసిమల్ ఫార్మ్ అండ్ ఆల్సో సెట్ విచ్ and are terminating and which have non-terminating repeating decimals. రిపీటింగ్ డిసిమల్స్ అంటే మనకి రైట్ సైడ్ కోఎఫిషియంట్ లో వస్తుంటాయి. ఎందుకంటే రైట్ సైడ్ చివరిలో వస్తుంటాయి. రిపీట్ అవుతున్నాయా, ఎండింగ్ అయిపోతుందా, భాగహారం అక్కడ ఆగిపోతుందా చూద్దాం. ఒకసారి ఇక్కడ మనం మొదటి లెక్క చూడండి. 3/8 రెండు 229/400 అండ్ 4 1/5 అండ్ మన నెక్స్ట్ ఫోర్త్ సమ్ 2/11 అండ్ ఫిఫ్త్ సమ్ 8/125. సో ఇప్పుడు మనం మొదటి లెక్క 3/8 చేద్దాం. 3/8 చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ మొదలు చూడండి, 3/8 అంటే ఎంత అవుతుంది మనకి? ప్రైమ్ బ్రాకెట్స్ 4 times అండ్ 2 ఎంత అవుతుంది మనకి? 2 దీన్ని మనం 5/5 ఎందుకంటే మనం థీరం నెంబర్ 1.3లో చేస్తాం. 2n into 5m రూపంలో మార్చాం. మారిస్తే ఇది ఎంత అవుతుంది మనకి? 3 into 5 into 5 into 5 by 2 into 3 2 into 5 whole cube 2 into 5 whole cube is equal to 5 25 25 125 125 into 3 ఎంత అవుతుంది మనకి? 3 15 1 3 6 7 1 3 375/10 whole cube అంటే ఇదంతా మనకి అప్పుడు 375/1000 అంటే దీని అర్థం ఏంటి? మనకి కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 375 రాసేసి ఎన్ని ఉన్నాయి? 3 కదా, 1 2 3 అలాగే 1 2 3 డిసిమల్ 0.375 దీని ఆన్సర్. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి మనం చేస్తే దీన్ని మామూలుగా డైరెక్ట్ భాగించడం అంటే 3ని 8తో. ఫస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ చూడండి. 0 times పాయింట్ పెడితే 0 వచ్చింది. పాయింట్ పెడితే మనకి 0 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది 3 times అవుతుంది. 8 3 times 8 3 24 కానీ 4 అనుకోండి ఎంత అవుతుంది? 32 అవుతుంది. కాబట్టి 6 వచ్చింది. 0 ఉంది కాబట్టి 0 ఎలిజిబుల్ అయింది మనకి. ఇక్కడ మనకి 8 3 times 3 7 8 times 56 4 వచ్చింది. మళ్ళీ 0 వచ్చింది. 0 వస్తే మనకి ఎంత అవుతుంది? మనకి చూడండి, 5 8 40 0. Therefore 3/8 is equal to ఎంత వచ్చింది మనకి? 0.375. ఇది భాగహార పద్ధతి. ఇది భాగహారం చేయకుండా దశాంశం అన్నమాట. ఇక్కడ మనకి ఏమైంది? ఇది అంతమైందా, అంతం కాలేదా? అంతమైంది. ఇది అంతమైన దశాంశము. ఇది దశాంశం. ఎందుకంటే మనకి 2 to the power of n 5 to the power of m 2 to the power of n into 5 to the power of m అని వచ్చింది అంటే మనకి కంపల్సరీగా అంతమవుతుంది. ఇక ఆ రెండిట్లో ఏది రాకపోతే మనకి, ఆ రెండు రాకపోతే అది అంతము కానిది. ఇది మనకి అంతము కానిది. స్టూడెంట్స్ లెక్క నోట్ చేయండి. సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, ఫిఫ్త్ కానీ నేను ఇంట్లో ఏది కావాలంటే చేస్తాను. మీకు కొన్ని లెక్కలు మీరు హోమ్ వచ్చేది కానీ లేదని చేయమంటే చేస్తాను. ఒకసారి చూడండి స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఈ లెక్కలకు చేయాలంటే ముందు నా అర్జెంట్గా లెక్క చేసామంటారు. ఎందుకంటే పెద్ద సంఖ్య అనిపిస్తుంది కాబట్టి. అంటే 229/400. ఇప్పుడు మొదటి చేద్దాం, రెండవ మొదటి చేద్దాం. సో ఫస్ట్ మొదటి చేద్దాం. పోనీ 400 ఫ్యాక్టర్స్ ఏంటి మనకి? 2 times ఎంత మనకి? 200 మళ్ళీ 2 times 100 మళ్ళీ 2 times 50 times మళ్ళీ 225 ఇంటూ ఎంత అవుతుంది మనకి? 5 5 ఎంత అయింది? 1 2 3 4 2 to the power 4 into 5 square 229/2 to the power of 4 into 5 square. ఇంకెంత తక్కువ వచ్చింది మనకి? ఇక్కడ 4కి 2 తక్కువ వచ్చింది కాబట్టి 5 square చేద్దాం.
సో దట్ ఫర్ 229 into 5 square by 2 to the power of 4 into 5 to the power of 4. దీన్నే మనం 229 into 25 by 2 into 5 whole to the power of 4. 2 into 5 whole to the power of 4. దీన్ని మనం చేద్దాం బై 10 whole to the power of 4. దీన్ని మనం చేస్తాం మనం 1 2 3 4 దీని వచ్చి మనకి 4 సున్నాలు వస్తాయి. ఇప్పుడు 229ని ఎంత గుణించాలి? 25తో. 9 5 45 4 5 2 11 14 అంటే ఒకటి ఉంది. 5 2 11 19 కదా. ఇప్పుడు 2తో 9 2 18 1 2 4 1 5 2 4 5 2 7 5 57 25 57 అంటే 5725 5725. దీన్ని మనం సింపుల్గా వేస్తే మనకి ఎన్నో నెంబర్ జీరోస్ వేసింది 5725 వచ్చేసి 1 2 3 4 పవర్ 4 ఉంది కాబట్టి 4 వస్తాయి. 1 2 3 4 0.5725. ఇది అంతమైన దశాంశం వచ్చింది. సో మనకి ఎందాక అర్థమైంది కదా, మనకి ఏంటంటే 2 to the power of 4 5 to the power of 4 వచ్చేస్తే అంటే 2 to the power of m into 5 to the power of m రూపంలో వచ్చేస్తే మనకి ఇది కంపల్సరీ అంతమైంది. ఆ రెండు రాకపోతే మనకి అంతం కానిది. సో స్టూడెంట్స్ ఇది అర్థమైంది. సెకండ్ మోడల్ మీరు ట్రై చేయండి. అంటే ఏంటి? భాగాహార పద్ధతి వేసుకుని ఇలా చెవులు వేసుకుని అంటే 229ని 400తో భాగించేయండి. వస్తుంది ఎంత వస్తుంది మనకి? 0.5725 అని మనకి వస్తుంది. సో స్టూడెంట్స్ చూడండి, రెండు పద్ధతులు ఏ పద్ధతి చేసినా సరే మనకు మార్కులు వస్తాయి. ప్రత్యేకంగా మీరు భాగాహార పద్ధతి కాకుండా సింపుల్ గా చేయండి అంటే మాత్రం చేయాలి. లేదు సాధించండి, ఇలాగనే చేయొచ్చు, అలాగనే చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ లెక్క మనం చేద్దాం. చూడండి ఇప్పుడు చూడండి, ఒకటో లెక్క చేసాను, రెండో లెక్క చేసాను, మూడో లెక్క సార్ ఇదేదో భిన్న రూపంలో తేడా ఉంది సార్, ఇది కూడా చేసాను అడుగుతారు కంపల్సరీ, నాకు అర్థమైందే. కాబట్టి ఇప్పుడు మూడో లెక్క ఏంటి మనకి? 4 1/5. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం. 4 5 20 + 1 21/5. 21/5 కింద 5 ఉంది కాబట్టి మనకు కావాల్సింది మనకి చూడండి 21/5 to the power of 1 అనుద్దాం. అంటే 2 to the power of 1 2 to the power of 1 వేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 21 into 2 5 into 2 whole to the power of 1. దీన్నే మనం 21 42/5 10 అంటే అది మనకి 42. ఇక్కడ 1 కాబట్టి 1 0 అవుతుంది, పాయింట్ ఇక్కడ వస్తుంది. సో ఇది అంతమయ్యే దశాంశం. ఇక 4వ చూద్దాం. 2/11. దీనికి కిందనే 2 కానీ 5 కానీ లేదు కాబట్టి డైరెక్ట్ భాగాహారం చేసి చూద్దాం. దీన్ని మనం 2ని 11తో డివైడ్ చేద్దాం. 0 2 0 11 11 0 డిస్మల్ పెడితే మనకి వస్తుంది 1 11 11 1 11 11 అంత మనకి 9. పాయింట్ ఉంది కాబట్టి 0కి ఎలిజిబుల్ 8 టైమ్స్ చూద్దాం. 88 అంత మనకి మళ్ళీ 2 వచ్చింది. మళ్ళీ 1 టైం 11 వచ్చింది, మళ్ళీ 9 వచ్చింది, 8 టైమ్స్ మళ్ళీ 88 తీస్తే మళ్ళీ 2, మళ్ళీ 1 11 మళ్ళీ 8 వస్తుంది. స్టూడెంట్స్ ఇలా చేస్తున్న కొద్ది మనకి ఏమొస్తుంది? మనకి రిపీటెడ్ వస్తుంది. ఇది 1 11 1 11. ఇక్కడ నుంచి ఎలా చేస్తే మనకి ఇంకేం వస్తుంది? మనకి చూడండి, ఎగ్జాంపుల్ గా 20 వచ్చింది, మళ్ళీ 1 టైం అంటే 11 వచ్చింది, మళ్ళీ 9 వచ్చింది, 0 8 టైమ్స్ 1 2 3 4 1 2 3 4 ఒకసారి చేస్తే మళ్ళీ 8 టైమ్స్, మళ్ళీ 2 0 మళ్ళీ 1 టైం మళ్ళీ 8 మళ్ళీ 9 0 88. చూడండి సార్ స్టూడెంట్స్, ఇలా ఇది 2/11 ఈజ్ ఈక్వల్ టు 0.1818. ఇది అంతమవుతుందా? లేదు. మరియు ఆవర్తనం కూడా అంటే రిపీటెడ్ అవుతుంది. ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ నెంబర్ ఇన్ రిపీటింగ్ అంటే మనకి వస్తుంది కాబట్టి ఇది చూడండి, ఇది 2/11 ఈజ్ ఈక్వల్ టు 0.1818. దీన్నే మనం ఏం చేస్తాం? 0.18182 బార్ అని రాస్తే మనకి ఇది అంతము కాని
ఆవర్తన దశాంశం, అంతము కానీ ఆవర్తన దశాంశంగా మనకు మారింది. సో స్టూడెంట్ మీకు అర్థమైనది ఈసారి ఎందుకు ఆవర్తన అయింది అంటే రిపీటెడ్ అయింది కాబట్టి దీని అందుకే 18 బారన్ వేస్తాం. ఇది దీనికి ఎండింగ్ ఉందా లేదు కాబట్టి అంతము కానీ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిసిమల్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిసిమల్. సో ఇది లెక్క. సో 5 లెక్క ఉండిపోయింది. 5 లెక్క మనకి 8/125. ఇది టెర్మినేటింగ్ నెంబరా లేక నాన్ టెర్మినేటింగ్ అనేది డిసైడ్ చేయాలి. అంతమయ్యేదా అంతం కానిదా? ముందు అజ్ని మనం చేస్తాం 125కి ఫ్యాక్టర్స్ కడతాం. ఇందులో మనకి 2 పోదు, 3 పోదు, 4 పోదు, 5 2 times 5 times 5 times 5 5 20 25 అంటే ఏమైందానికి 125 ఈజ్ ఈక్వల్ టు 5 into 5 into 5 ఈజ్ ఈక్వల్ టు 8/5 క్యూబ్. ఇక మనకి లేనిదేంటి 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 into 2 క్యూబ్ బై 5 క్యూబ్ 5 into 2 హోల్ క్యూబ్ చేస్తాం. దీన్నే మనం 8 into చేసి 10 హోల్ క్యూబ్ అని రాస్తాం. అంటే ఇక్కడ 2 క్యూబ్ అంటే మనకి 2 into 2 into 2 2 4 4 8 8. ఇక్కడ మన 8 అంటే 8 అంటే మనకి 8 64/10 క్యూబ్. అంటే దీని అర్థం మనకి 64/100 ఎన్నిసార్లు వచ్చింది మనకి 3 సార్లు వచ్చింది. సో 64 చేస్తాం. ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 1 2 3 కాబట్టి 1 2 1 2 లేదు కాబట్టి 3.0 0.64 అంత మనకి 8/125కి. ఇది అంతమయ్యే మైన దశాంశము. ఇది అంతమైన దశాంశము. సో స్టూడెంట్స్ మనకి 3 అన్ని లెక్కలు అదే 3 అభ్యాసంలో 1.3 అభ్యాసంలో 1లో అన్ని లెక్కలు కూడా చేయడం జరిగింది. మీరు రిపీట్గా చూసి చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ఇవి చూడండి, ఈ వీడియోని బాగా చూడండి. చూసి మీరు సొంతంగా చేసి ఇవి అవి సరిపోయేలా ప్రయత్నం చేయండి. చాలా మంచి లెక్కలు ఇవి మనకు కంపల్సరీ ఎగ్జామ్స్లో వస్తాయి. 2 మార్క్స్ కానీ 1 మార్క్ అని. చూడండి స్టూడెంట్స్, చూడండి. ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లెక్క డైరెక్ట్గా అభ్యాసం 1.3లోనే 2లో లెక్కలు వెళ్దాం. 2లో లెక్కలు కూడా మనం ఇందాక మొదటి లెక్కలాగే అయితే దీనికి ఒక సిస్టమ్ ఇచ్చారు చూడండి. ఏంటంటే భాగాహార ప్రక్రియ లేకుండా, అంటే చెవులు వేసుకుని భాగాహారం చేయకుండా భాజ్యము, భాగాపదము, భాజకము, శేషము ఇవన్నీ ఏమి లేకుండా డైరెక్ట్గా ఏం చేయమంటున్నాడు? లెక్కలుగా చేయమంటున్నాడు. కింది అక్కడి సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలము? ఇందులో అన్ని కూడా చూస్తే ఇందులో ఏవి అంతమయ్యేవిగా, ఏవి అంతము కాని ఆవర్త దశాంశాలుగా ఉన్నాయో తెలమంటున్నాడు. అంటే ఇందులో అంతమేంటో అంతమంటాడు. దీన్ని చూడండి, వితౌట్ ప్రిపేరింగ్ డివిజన్, ఎటువంటిది కూడా చేయకుండా స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ will have a terminating decimal form or not terminating repeating decimal form. అంటే మనం ఈ డివిజన్ అనేది చేయకుండా మనం చేయగలగాలి. ఎగ్జాంపుల్ ఒక లెక్క చేసి చూపిస్తాను చూడండి. ఒక లెక్క 13/325. ఇందులో 1.3 1.4 మనకు థీరమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇవి డినామినేటర్లో మనకి 2n 5m ఉంటే చాలు, అది మనకి అంతమయ్యేది. అది లేకపోతే మనకి అంతం కాదు. మన లెక్కంతా పూర్తి చేస్తలేదు. 2n 5m ఒకేలా ఉంటే ఆ లెక్క మనకి అంతమవుతుందా అంతము కాదా అనే విషయాన్ని మనం చూసుకుందాం. అంటే మనకి ఇక్కడ 2కి n 5కి m అంటే పవర్లు వేరే ఉండొచ్చు. ఒకటే ఉండాలి లేదు, వేరే ఉండాలి అనమాట. ఉన్నా అయిపోతుంది మనకి. అటువంటి ఇక్కడ చూడండి మనకి 13/331. అంటే ఇప్పుడు 3205కి ఫ్యాక్టర్స్ కడదాం. ఇది నాట్ డివిజన్, ఫ్యాక్టర్. ఇందులో 2 పోదు, 3 పోదు, 5 పోదు. చూద్దాం. 5 6 times 2 times 5 మళ్ళీ 5 1 time 2 time 5 times మళ్ళీ 5 2 times 5 times మళ్ళీ 5 times. సో ఇదంతా మనకి 3125 is equal to 5 into 5 into 5 into 5 into 5. 5 5s are 25, 25 5s are 125, 125 5s are 625, 625 5s are 3125. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 13/5 ఇప్పుడు మనం దీనికి
పైన కింద కూడా 2 to the power of 0 పెట్టుకోవచ్చా? 2 to the power of 0 ఇచ్చుకుంటే మనకి 1 ఉన్నట్టు లేకుంటే కదా. సో దేర్ ఫోర్ 13 by 2 to the power of 0, 5 to the power of 5. కావున ఇది అంతమయ్యే దశాంశము. ఇంత లెక్క ఏం చేస్తున్నాను, 2 to the power of 5 ఉంది కాబట్టి. సో ఇక్కడ n అంటే 0, m అంటే 5 కాబట్టి ఇది కావున ఇది అంతమయ్యే దశాంశము. సో స్టూడెంట్స్ అర్థమైంది అనుకుంటాను. ఓకే స్టూడెంట్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా నోట్ చేయండి. ఇది నెక్స్ట్ మనం లెక్క తెలుసుకుందాం. సెకండ్ సమ్ చూద్దాం. 11 by 12. 12 ఫ్యాక్టర్స్ ఏంటి మనకి 6 times, 3 times. ఎంత మనకి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 12 is equal to 2 to the square into 3. అంటే ఇక్కడ మనకి 11 by 2 square into 3 వచ్చింది. ఇందులో మనకి 2 square and 2 to the power 5 లేదు. ఇందులో 5 పెట్టినా మళ్ళీ ఎక్కడ వస్తుంది మనకి 3 ఎక్స్ట్రా వస్తుంది. మనకి కింద కేవలం 2 to the power of n into 5 to the power n మాత్రమే ఉండాలి, వేరే సంఖ్య ఉండకూడదు. ఇక్కడ ఆల్రెడీ 3 వచ్చేసింది కాబట్టి ఇది 2 to the power of n, 5 to the power of m రూపంలో లేదు. కావున ఇది అంతము కాని ఆవర్తన దశాంశము. థర్డ్ సమ్ మనకి ఇందులో 64 by 455. ఇప్పుడు 455కి మనం ఫ్యాక్టర్స్ కడదాం. ఇందులో 5 తప్ప ఏం పోతుంది, పోదు. 5 ఇందులో 9 times, ఇందులో మనకి 1 time. ఇందులో 7 పోతుంది, 1 time 13 times. ఇది వచ్చింది మనకి ఇందులో 455 is equal to 5 into 7 into 13. సో 64 by 5 into 7 into 13. కావున ఇందు క్యూబ్ 2 to the power of n, 5 to the power of m రూపంలో లేదు. కావున ఇది అంతము కాని ఆవర్తన దశాంశం. చూడండి స్టూడెంట్, సింపుల్గా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ క్యూ అనేది మనకి ఎలా ఉండాలి, 2 to the power of m, 5 to the power m రూపంలో ఉండాలి. కావున ఇది ఉందా, లేదు. కావున ఇది అంతము కాని ఆవర్తన దశాంశం. దీనికి అంతం ఉండదు. అంటే ఫోర్త్ సమ్ కూడా చేయండి, ప్రయత్నం చేయండి. 15 by 1600. 1600 ఫ్యాక్టర్స్ కట్టండి. మీకు ఇంకా డౌట్ ఉంటే 2 times పోతుంది 800, 2 times పోతుంది 400, 2 times పోతుంది 200, 2 times పోతుంది 100 times, 2 times పోతుంది 50 times, 2 times పోతుంది 25 times, 5 times పోతుంది 5 times. అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 15 by 16 ఎంత వచ్చింది మనకి 1 2 3 4 5 6, 2 to the power of 6 into 5. చూడండి 5 by 1600 అంటే మనకి ఎంత వచ్చింది, మనకి 2 to the power of 6 into 5 square. సో ఇది అంతమయ్యే దశాంశం. కారణం Q is equal to 2 to the power of m, 5 to the power of m రూపంలో ఉంది. అదే స్టూడెంట్స్, ఇక్కడ 2 5 వచ్చింది కాబట్టి అది m n మన ఇష్టం. అది ఎంత అయినా m n అనవచ్చు, ఎంత అని అనవచ్చు, కానీ వేరు వేరుగా ఉన్నాయి. m is equal to n మాత్రం కాదు. ఇక్కడ మనం చూడండి, అయితే అది లెక్క అవుతుంది. సో స్టూడెంట్స్, మనం ఇక్కడ 4 లెక్క చేసాం. చూడండి ఏ లెక్క అవుతుంది, 7th పోతుంది. చూడండి 7 4 7 7 49, 7 3 7 4 34, 28, 6 6 3 9 49, 7 7 ఎంత మనకి 29 by
343 ఎంత ఉంది దీనికి 7 క్యూబ్. అంతము కాని ఆవర్తన దశాంశము. కారణం Q is equal to 2 to the power of n, 5 to the power of n రూపంలో లేదు. ఎందుకంటే ఇక్కడ 7 క్యూబ్ ఉంది, 2 రాలేదు 5 రాలేదు, కాబట్టి అంతం కాని అంతం కాని ఆవర్తన దశాంశం అని చెప్పేసి కారణం రాసాం మనం. సో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగాని. 29/343 దానికి ఫ్యాక్టర్స్ పెడితే 7 క్యూబ్ 29/7 క్యూబ్. డినామినేటర్ లో క్యూ కాబట్టి ఈ క్యూలో 2 to the power of n 5 to the n రూపంలో లేదు కాబట్టి ఇది మనకి అంతము కాని ఆవర్తన దశాంశము. నెక్స్ట్ 6 చూద్దాం. 23/2 క్యూబ్ 5 స్క్వేర్. లెక్క చేయవలసి ఇది అంతమయ్యే దశాంశము. కారణం ఏంటి మనకి Q is equal to 2 to the power of n 5 to the power of n రూపంలో ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది. స్టూడెంట్స్ అప్లై చేయండి. 7 సమ్ 129/2 స్క్వేర్ ఇంటూ 5 to the power of 7 ఇంటూ 7 to the power of 5. ఇది అంతమయ్యేది అంతం కదా, డైరెక్ట్ తెలిసిపోతుంది అంతము అయ్యేది కాదని. అంతము కాని ఆవర్తన దశాంశము. కారణం Q is equal to 2 to the power of n 5 to the power of m రూపంలో లేదు. ఎందువల్ల ఇక్కడ 7 to the power of 5 ఒకటి ఉంది ఎక్స్ట్రా. ఈ 7 to the power of 5 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది అంతము కాని ఆవర్తన దశాంశం. ఈజ్ ఎ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ సిస్టమ్. So is called Q is equal to 2 to the power of n 5 to the power of n, not a cube. So extra is a 7/7 to the power of 5. Next 8th sum 9/15. 15 factors ఏంటి మనకి 5 3 times అంటే 9/5 into 3. దీన్ని మనం రాసుకోవచ్చు 3 into 3 అని రాసుకోవచ్చు. పైన 3 3 by 5 into 3 క్యాన్సిల్ కాబట్టి 3/5 అయింది. అంటే 3 to the power of 1. దీని ఇంటూ 2 to the power of 0 2 to the power of 0 అని రాసుకోవచ్చు కదా. అంటే 3/5 to the power of 5 to the power of 1 2 to the power of 0. కావున ఇది అంతమయ్యే దశాంశము. కారణం Q is equal to 2 to the power of 5 to the power of m. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ 5 ఉంది, పక్కన 3 కానీ 5 కానీ ఇంకోటి ఏదైనా 3 కానీ 4 కానీ 7 కానీ ఏమీ లేదు, ఓన్లీ 5 ఉంది కాబట్టి 2 to the power of 0 అంటే మనకు 1 2 to the power చేసుకో 1 కాబట్టి 1 బదులు మనం 2 to the power చేసుకోవచ్చు. అప్పుడు 5 స్క్వేర్ 2 to the power అంటే ఇక్కడ 5 into 2 కనిపిస్తుంది. ఇక్కడ m బదులు 0 ఉంది, m బదులు 1 ఉంది, కావున ఇది Q is equal to సరిపోయింది కాబట్టి ఈజ్ అంతమయ్యే దశాంశము. అంతం అవ్వాలి అంటే 2 to the power of 5 to the power of 1. అంతం కాకూడదు అంటే ఆ 2 ఉండకూడదు, అది వేరే అవుతుంది. సో స్టూడెంట్స్ చూడండి 36/100 ఉంది. 100 ఎలా రాసుకోవచ్చు మనం చూడండి. 100ని 10 స్క్వేర్ రాసుకోవచ్చా? ఎందుకు చేద్దాం. సో 36/2 స్క్వేర్ 5 స్క్వేర్ వచ్చింది. 2 స్క్వేర్ 5 స్క్వేర్ వచ్చింది. ఇంకో చూద్దాం మనం దీన్ని. 36 రాసుకోవచ్చు 2 into 18 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇందులో 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 పోతుంది, అంటే 18/2 into 5 స్క్వేర్ 18/2 into 5 స్క్వేర్. సో ఇది అంతమయ్యే దశాంశము. కారణం Q is equal to 2 to the power of 5 to the power of రూపంలో ఉంది. అగైన్ ఇక్కడ
10 సమ్ ఏంటి మనకి 77/210. 210 ఫ్యాక్టర్స్ ఏంటి మనకి చూడండి, ఇందులో 2 1 0 5 సరేనా. ఈసారి 3 టైమ్స్ 5 టైమ్స్, ఇందులో 5 7 టైమ్స్, 2 into 3 into 5 into 7. సో 7/210 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 77/210 ఈజ్ ఈక్వల్ టు 77/2 into 3 into 5 into 7. ఇది అంతము కాని ఆవర్తన దశాంశం. కారణం u ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n 5 to the power of n రూపంలో సో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పటిదాకా మనం ఒకటో లెక్క చేసాం, అంటే అభ్యాసం 1.3లో ఒకటో లెక్క చేసాం, అలాగే 2 చేసాం, 3 చేసాం. ఇప్పుడు మనం 4 లెక్క చేద్దాం. 4 ఏంటి మనకి ఇందులో ఉన్నది? కింది కొన్ని వాస్తవ సంఖ్యలు దశాంశ రూపాలు ఉన్నాయి. వాస్తవ సంఖ్యల యొక్క దశాంశ రూపాలు ఇవ్వండి. ప్రతి సందర్భంలోనూ ఇవ్వబడిన సంఖ్య, ప్రతి సందర్భంలో కూడా ఇవ్వబడిన సంఖ్య అకర్ణీయమో కాదో తెలపండి. ఇది అకర్ణీయ సంఖ్య అవుతుందో కాదో ఇది తెలపండి. ఆ సంఖ్య అకర్ణమై ఉంటే P/Q రూపంలో రాయగలిగితే Q యొక్క ప్రధాన కారణాంకాల గురించి నీవు ఏమి చెప్పగలవు అంటే అర్థం ఏంటంటే మనకి ఇచ్చిన సంఖ్యలు అకర్ణీయమా కాదా, మరి ఇది P/Q రూపంలో ఉందా లేదా చెప్పాలి. అసలు Q ప్రధాన కారణాంకాల గురించి నీ అభిప్రాయం ఏమిటి? చూడండి, ద డిసిమల్ ఫ్రమ్ ఆఫ్ సమ్ రియల్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో కింద ఇవ్వడం జరిగింది. ఇన్ ఈచ్ కేస్ అండ్ ప్రతిదానికి డిసైడ్ whether the number is rational or not. అకర్ణీయమా కాదా? ఇట్ ఈస్ రేషనల్ అయితే ద ఎక్స్ప్రెస్ ది ఫార్మ్ ఆఫ్ P/Q. రేషనల్ అయితే P/Q రాయండి. వాట్ కెన్ యూ సే అబౌట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ Q? Q యొక్క ప్రైమ్ నెంబర్ రాయండి. చూడండి, మొదటి చూద్దాం. ఒకటోది 43.1 2 3 4 5 6 7 8 9. ఇది అంతమైన కాలేదా? ఈజ్ ఏ టెర్మినేటింగ్. అంతమయ్యే దశాంశం. కావున P/Q రూపంలో ఉండే అకర్ణీయ సంఖ్య. అంతమైంది కాబట్టి ఎలా ఉంటుంది మనకి? Q ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n into 5 to the power of n రూపంలో అంతమయ్యింది కాబట్టి 2 to the power of n into 5 to the power of n రూపంలో ఉంటుంది చెప్పేసి మనం చెప్పగలిగింది. ఇక రెండో లెక్క చూస్తే, రెండో లెక్క మనకి 0.1201200120001240. Is a rational or not? Is not a rational number. Why? Is a terminating number and non-terminating number. It is not a terminating number. It is not a non-terminating. ఎందుకంటే ఇది అంతమయ్యే దశాంశం కాదు, మరియు ఇది అంతము కాది కూడా కాకపోతుంది, ఎందుకంటే అంతం కూడా కావట్లేదు, ఎంతమో తెలియదు. మరియు ఇదేంటిది ఆవర్తనం కూడా కాదు. ఇది రికరింగ్ నెంబర్. ఇది రికరింగ్ నెంబర్ కూడా కాదు. అంటే ఇది అంతమయ్యే, అంతం కాని దశాంశము కాదు, మరియు ఆవర్తనము కాదు. కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య కాదు. ఇది P/Q రూపంలో ఉండదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ 1 2 తర్వాత 0 ఉంది, 1 2 తర్వాత 2 0 ఉంది, 1 2 తర్వాత 4 0 ఉంది, 1 2 తర్వాత 4 0 ఉంది. అలా ఎంత అవుతుంది అనేది మనకి కన్ఫర్మేషన్ అవ్వట్లేదు, అలా అవుతూనే ఉంది. ఇది ఎండింగ్ లేదు, అంతం కాదు. ఇది మరి ఆవర్తనం కూడా కాదు, ఒక సిస్టమేటిక్ అవ్వట్లేదు. ఇక చూద్దాం మూడోది 43.1 2 3 4 5 6 7 8 9. ఇది అకర్ణీయ సంఖ్య.
అంటే p/q రూపంలో ఉంది. ఇది అంతము కాని ఆవర్తన దశాంశం. అంటే ఇది క్యూ ఎలా ఉంటుంది మనకి 2 to the power of n, 3 to the power of m, 5 to the power of r, 7 to the power of t, 11 to the power of s, etc. ఎందుకంటే కింద అన్ని కూడా ప్రధాన కారణాంకాలు వస్తాయి, కానీ ఈ రెండే ఉండవు. ఇది 5 to the power of 2 to the power of m, 5 to the power of m. ఇంకెక్కువ వస్తాయి కాబట్టి ఇది అంతం కానీ ఆవర్తన దశాంశంగా మనం చెప్పచ్చు. సో స్టూడెంట్స్ నోట్ చేసుకోండి.